7th క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించి సెకండ్ లెసన్ అయితే డిస్కస్ చేద్దాం. సో సెకండ్ లెసన్ వచ్చేసి సివి రామన్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. సో సివి రామన్ ఇండియాకే ఒక గర్వకారణం అని చెప్తున్నారు. సో ఇతని గురించి కనుక చూసుకుంటే, ఆన్ ద బిజీ బౌ బజార్ స్ట్రీట్ ఇన్ కలకత్తా దేర్ వాజ్ అన్ ఓల్డ్ బిల్డింగ్. సో కలకత్తాలోని బౌ బజార్ అనే ఒక స్ట్రీట్లో ఒక ఓల్డ్ బిల్డింగ్ అంటే పాత బిల్డింగ్ అనేది ఒకటి ఉన్నదట. ఇట్ వాజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్. సో సైన్స్కి సంబంధించి అదొక హెడ్ క్వార్టర్స్ అనమాట. సో సైన్స్కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్. ఇన్ డిసెంబర్ ఆన్ ఎ ఫైన్ ఈవినింగ్ ఇన్ 1927 దేర్ వాజ్ మచ్ ఎగ్జైట్మెంట్ ఇన్ వన్ ఆఫ్ ఇట్స్ ల్యాబొరేటరీస్. సో 1927లో ఆ ల్యాబొరేటరీస్లో ఒక ల్యాబొరేటరీలో చాలా ఎగ్జైట్మెంట్గా అంటే గందరగోళంగా ఉందన్నమాట, అంటే కొంత ఆనందంగా. చంద్రశేఖర్ వెంకటరమణ వాజ్ షోయింగ్ ఏ విజిటర్ some of his instruments when a young man, K.S. Krishnan, rushed in and announced Professor Campton has won the Nobel Prize. సో ఈ సివి రామన్ ఏం చేస్తున్నారంటే, ఒక అతనికి ఈ ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ అవి ఉంటాయో సో ల్యాబొరేటరీలో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ చూపిస్తున్నారనమాట. ఈలోపు ఒక యంగ్ మ్యాన్ ఎవరంటే కేఎస్ కృష్ణన్ అనే అతను గబగబా వచ్చి సో ప్రొఫెసర్ క్యాంప్టన్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది అని చెప్పారనమాట. Raman was equally delighted. Excellent news, he said, smiling at the visitor, and then he was lost in thought. సో ఈ రామన్ ఏం చేస్తున్నారు, విజిటర్కి ఇన్స్ట్రుమెంట్స్ ఇవేవైతే ల్యాబొరేటరీస్లో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ చూపిస్తున్నారు అనమాట. అయితే ఇతను చాలా మంచి విషయం, ఇది చాలా మంచి న్యూస్ అని చెప్పి ఆ విజిటర్ వైపు చూసి ఒకసారి నవ్వి ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోతారనమాట. సో ఏదో ఆలోచిస్తూ ఉండిపోతారు. బట్ లుక్ హియర్ కృష్ణన్, he said, turning to the young man, if this Campton effect is true of X-rays, it must be true of light too. So but look here Krishnan. సో కృష్ణన్ని పిలిచి అంటాడనమాట, ఏమని, ఒకవేళ ఈ క్యాంప్టన్ ఎఫెక్ట్ అనేది ఎక్స్రేస్కి కరెక్ట్ అయితే మరి లైట్కి కూడా కరెక్ట్ అవుతుందా అని ఒక క్వశ్చన్ అనేది ఇతనికి వస్తుంది. ఏ ఫ్యూ ఇయర్స్ ఎర్లియర్ ఏహెచ్ క్యాంప్టన్ హ్యాడ్ షోన్ దాట్ ద నేచర్ ఆఫ్ ఎక్స్రేస్ చేంజెస్ వెన్ పాస్డ్ త్రూ మ్యాటర్. సో ఈ ఏహెచ్ క్యాంప్టన్ అనే అతను ఏం చేస్తారు అంటే, ఎక్స్రేస్ అనేవి ఏదైనా ఒక పదార్థం గుండా వెళ్ళినప్పుడు వాటి యొక్క స్వభావాన్ని మార్చుకుంటాయి. అయితే ద చేంజ్ వాజ్ డిపెండెంట్ ఆన్ ద కైండ్ ఆఫ్ మ్యాటర్. సో ఆ చేంజ్ అనేది ఎలా ఉంటుంది అంటే ఆ పదార్థం యొక్క స్వభావం పైన ఆధారపడి ఉంటుంది. దిస్ ఎఫెక్ట్ వాజ్ కాల్డ్ ది క్యాంప్టన్ ఎఫెక్ట్. సో ఈ ఎఫెక్ట్ని క్యాంప్టన్ ఎఫెక్ట్ అని అంటూ ఉండేవారు. అయితే కుడ్ లైట్ ఆల్సో చేంజ్ ఇట్స్ నేచర్ వెన్ పాస్డ్ త్రూ ఏ ట్రాన్స్పరెంట్ మీడియం? దట్ వాజ్ ద క్వశ్చన్ దట్ రామన్ ఆస్క్డ్ హిమ్సెల్ఫ్. సో రామన్ ఒక క్వశ్చన్ అనేది అడుగుతున్నారనమాట. అంటే తన మనసులో అనుకుంటున్నారు ఏమని, అయితే ఈ లైట్ అనేది కూడా ఇలాగే ఏదైనా ట్రాన్స్పరెంట్ మీడియం గుండా వెళ్ళినప్పుడు దాని యొక్క స్వభావాన్ని మార్చుకుంటుందా అని తనకి తానే ఒక క్వశ్చన్ అనేది వేసుకున్నారు. ఫర్ 5 years హీ హ్యాడ్ బీన్ డూయింగ్ రీసెర్చ్ ఇన్ ఆప్టిక్స్. సో దానికి గాను 5 years ఆప్టిక్స్ అంటే లైట్ గురించి కనుక్కోవడం, సో లైట్ పైన అధ్యయనం చేసే శాస్త్రం. సో ఆ ఆప్టిక్స్ పైన ఇతను 5 years అనేది ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేశారనమాట. నో సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ వాజ్ అవైలబుల్ ఇన్ హిజ్ ల్యాబొరేటరీ. సో సోఫిస్టికేటెడ్ అంటే చాలా అడ్వాన్స్డ్, చాలా అధునాతనమైన, సో అలాంటి ఏ ఎక్విప్మెంట్ కూడా ఇతని యొక్క ల్యాబొరేటరీలో లేదు. బట్ రామన్ వాజ్ కాన్ఫిడెంట్ దట్ హీ కుడ్ ఫైండ్ ద ఆన్సర్ విత్ సమ్ మోడిఫికేషన్స్ ఇన్ హిస్ ఎక్విప్మెంట్. బట్ ఏంటంటే రామన్కి చాలా కాన్ఫిడెన్స్ ఉండేది, అతని దగ్గర ఉన్న కొన్ని ఎక్విప్మెంట్స్తోనే వాటిలోనే కొన్ని మోడిఫికేషన్స్ అనేవి చేసి ఇతను ఆ యొక్క ఆన్సర్ అనేది కనుక్కుంటాను అని తనకు ఒక నమ్మకం ఉండేది. 4 months later on March 16, 1928 రామన్ అనౌన్స్డ్ హిస్ డిస్కవరీ ఆఫ్ న్యూ రేడియేషన్. సో 1928లో March 16 ఇతను కనుక్కున్న విషయాన్ని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ఎక్కడ అంటే బెంగళూరులోని ఈ సైంటిస్ట్ యొక్క అసెంబ్లీ ఉంటుంది కదా, అక్కడ వాళ్ళందరికీ కూడా ఇతను కనుక్కున్న దాని గురించి చెప్పారు. ద వరల్డ్ హెయిల్డ్ ది డిస్కవరీ యాజ్ ది రామన్ ఎఫెక్ట్. సో ఇతను కనుక్కున్న ఏదైతే ఉన్నదో దాన్ని అందరూ కూడా రామన్ ఎఫెక్ట్ అని కీర్తించారనమాట. ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్ హిస్ కంట్రీ ఇట్ వాజ్ ఎ రెడ్ లెటర్ డే. సో సైంటిఫిక్ రీసెర్చ్లోనే రెడ్ లెటర్ డే అంటే చాలా ఇంపార్టెంట్ డే అనమాట, ఈ రామన్ ఎఫెక్ట్ కనుక్కున్నది. హిస్ డిస్కవరీ క్యాచ్ ది అటెన్షన్ ఆఫ్ ద వరల్డ్. With equipment worth hardly 200 and limited facilities, Raman was able to make a discovery which won him the Nobel Prize in Physics 1930. సో 1930లో ఇతను నోబెల్ ప్రైజ్ గెలుచుకోవడానికి గల కారణం చూస్తే
సో ఏం లేదు, అతని దగ్గర ఉన్న ఒక 200 రూపీస్ ఎక్విప్మెంట్ మాత్రమే, అలాగే చాలా తక్కువ ఫెసిలిటీస్, సో అంత ఎక్కువ ఫెసిలిటీస్ కూడా కాదు, ఇవన్నీ కూడా అతన్ని నోబెల్ ప్రైజ్ గెలుచుకునేలాగా చేశాయి. రామన్ వాజ్ బోర్న్ ఆన్ November 7, 1888 at తిరుచిరాపల్లి ఇన్ తమిళనాడు. హిస్ ఫాదర్ వాజ్ ఎ ఫిజిక్స్ టీచర్ ఇన్ కాలేజ్. సో ఇతను 1888లో November 7న పుట్టారు. ఇతని యొక్క ఫాదరు ఒక ఫిజిక్స్ టీచర్ అనమాట కాలేజ్లో. హీ వాజ్ ఏ బ్రిలియంట్ స్టూడెంట్ ఫ్రమ్ ద స్టార్ట్. సో ఫస్ట్ నుంచి కూడా ఇతను చాలా తెలివైన వాడు సివి రామన్ గారు. వెన్ రామన్ పాస్డ్ హిస్ మెట్రికులేషన్ హిస్ పేరెంట్స్ వేర్ కీన్ టు సెండ్ హిమ్ అబ్రాడ్ ఫర్ హయ్యర్ స్టడీస్. సో ఎప్పుడైతే మెట్రికులేషన్ పాస్ అవుతారో హయ్యర్ స్టడీస్ కోసం అబ్రాడ్ పంపించాలి అని అనుకుంటారు. బట్ ఏ బ్రిటిష్ సర్జన్ అడ్వైజ్డ్ దెమ్ అగైనెస్ట్ ఇట్ అండ్ రామన్ స్టేడ్ ఇన్ ది కంట్రీ టు డూ ది ఎంఏ కోర్స్ అట్ ప్రెసిడెన్సీ కాలేజ్ ఇన్ మద్రాస్. సో ఇతనికి కొంత హెల్త్ ఏదో బాగోకపోవడం వల్ల ఒక బ్రిటిష్ డాక్టర్ ఏమని సలహా ఇస్తాడంటే తిన్ని అబ్రాడ్స్కి పంపించడం అంత మంచిది కాదు, అక్కడ వాతావరణం తినికి పడవచ్చు పడకపోవచ్చు అని ఒక అడ్వైజ్ ఇస్తారు. సో అప్పుడు ఇంకా ఇక్కడే ఉంచి ఎంఏ కోర్స్ అనేది చదివిస్తారనమాట. మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజ్లో ఎంఏ కోర్స్ అనేది చదివిస్తారు. సైన్స్ హ్యాడ్ ఆల్రెడీ మేడ్ అన్ ఇంప్రెషన్ ఆన్ హిమ్ అండ్ హీ బిగన్ టు రైట్ రీసెర్చ్ పేపర్స్ ఫర్ సైన్స్ జర్నల్స్. సో సైన్స్ జర్నల్స్కి ఫస్ట్ నుంచి కూడా ఇతనికి సైన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. వెన్ హీ వాజ్ ఓన్లీ 19 హీ బికేమ్ ఏ మెంబర్ ఆఫ్ ద ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్. సో ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో ఈ రీసెర్చ్ కలకత్తాలో ఏదైతే ఇండియన్ అసోసియేషన్ అనేది ఉన్నదో దాంట్లో 19 ఇయర్స్కే ఒక మెంబర్గా ఇతను వెళ్ళడం జరిగింది. మీన్ వైల్ రెస్పెక్టింగ్ హిస్ పేరెంట్స్ విషెస్ హీ టుక్ అప్ అన్ అడ్మినిస్ట్రేటివ్ జాబ్ ఇన్ ది ఫైనాన్స్ మినిస్ట్రీ ఇన్ కలకత్తా. సో వారి యొక్క పేరెంట్స్ మాట కాదనలేక కలకత్తాలో అడ్మినిస్ట్రేటివ్ జాబ్ కూడా ఇతను చేసేవారు అనమాట ఫైనాన్స్ మినిస్ట్రీలో భాగంగా. హీస్ ఇంట్రెస్ట్ ఇన్ సైన్స్ హౌఎవర్ డిడ్ నాట్ ఫ్లాగ్. హీ యూజ్డ్ టు స్పెండ్ హిస్ అవర్స్ ఆఫ్టర్ ఆఫీస్ ఇన్ ది ల్యాబ్ ఆఫ్ ద అసోసియేషన్ వర్కింగ్ త్రూ అవుట్ ద నైట్. సో ఇతను ఏం చేసేవాడు, ఆఫీస్ అయిపోగానే మళ్ళీ ల్యాబ్కి వచ్చి రాత్రంతా కూడా వాటిలో రీసెర్చ్ అనేది చేస్తూ ఉండేవారు అనమాట, అంత ఇంట్రెస్ట్ ఇతనికి. ఇన్ హిస్ యూత్ రామన్ వాజ్ మెయిన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎకోస్టిక్స్. సో ఇతను కొంచెం యంగ్గా ఉన్నప్పుడు ఎకోస్టిక్స్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట, అంటే సౌండ్స్ పైన, ద సైన్స్ ఆఫ్ సౌండ్. సో ఎకోస్టిక్స్ అంటే సౌండ్, సో దానిపైన ఎక్కువ ఇంట్రెస్ట్. హీ స్టడీడ్ హౌ స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ ద వయలిన్ అండ్ ద సితార్ కుడ్ ప్రొడ్యూస్ హార్మోనియస్ మ్యూజిక్. సో ఎలా ఈ సితార్ కానీ వయలిన్ కానీ అంత అద్భుతమైన మ్యూజిక్ని ఉత్పత్తి చేస్తాయనేది ఇతనికి ఒక డౌట్ అనమాట. హీ వాజ్ ఎలక్టెడ్ టు ది రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ ఇన్ 1924 అండ్ ద బ్రిటిష్ గవర్నమెంట్ మేడ్ హిమ్ ఏ నైట్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ ఇన్ 1929. సో ఇతను రాయల్ సొసైటీ లండన్లో 1924 ఎలక్ట్ అవుతారు రాయల్ సొసైటీకి. ఆ తర్వాత 1929లో బ్రిటిష్ వాళ్ళు నైట్ అనే ఒక బిరుదిచ్చి సత్కరిస్తారు. ఇట్ వాజ్ ఎ హై హానర్ ఫర్ ఎనీ గ్రేట్ సైంటిస్ట్. సో ఏ సైంటిస్ట్కైనా ఇదొక అరుదైన గౌరవం అనమాట. హిజ్ అడ్వైస్ టు యంగ్ సైంటిస్ట్ వాజ్ టు లుక్ ఎట్ ద వరల్డ్ అరౌండ్ దెమ్ అండ్ నాట్ టు కన్ఫైన్ దెమ్సెల్వ్స్ టు దేర్ ల్యాబొరేటరీస్. సో యంగ్ సైంటిస్టులకి ఇతను ఇచ్చే ఒక సలహా ఏంటంటే అలా ల్యాబొరేటరీస్లోనే ఉండడం కాకుండా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడాలి అని ఇతను అడ్వైజ్ ఇచ్చారు. ద ఎసెన్స్ ఆఫ్ సైన్స్ హీ సెడ్ ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ థింకింగ్ అండ్ హార్డ్ వర్క్ అండ్ నాట్ ఎక్విప్మెంట్. సో సైన్స్ అనేది తెలుసుకోవాలి అంటే మనం ఇండిపెండెంట్గా థింక్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి, అంతేగాని ఎక్విప్మెంట్ వల్ల ల్యాబొరేటరీస్ వల్ల మనకి ఏమీ రాదు అని ఇతను చెప్పారు. సివి రామన్ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ స్కాలర్ హూ స్టడీడ్ హోల్లీ ఇన్ ఇండియా అండ్ రిసీవ్డ్ ది నోబెల్ ప్రైజ్. సో సివి రామన్ మొట్టమొదటి వ్యక్తి అనమాట, అంటే ఇండియాలోనే చదివి ఇండియాలోనే అంతా నేర్చుకుని నోబెల్ బహుమతి పొందిన ఒక ఫస్ట్ వ్యక్తి అనమాట. హీ వాజ్ ద ఫస్ట్ ఏషియన్ అండ్ ద ఫస్ట్ నాన్ వైట్ టు విన్ సచ్ ఎ గ్రేట్ అవార్డ్ ఇన్ సైన్స్. సో సైన్స్లో ఫస్ట్ ఆసియన్ కూడా ఇతనే, అలాగే వైట్ మెన్ కాకుండా అంటే తెల్ల జాతీయులు కాకుండా నోబెల్ బహుమతి పొందింది కూడా ఇతనే. హీ పాస్డ్ అవే ఇన్ 1970 ఆన్ November 21. 1970లో ఇతను చనిపోవడం జరిగింది. బట్ హీస్ మెమరీస్ ఆర్ విత్ అస్. February 28, the day on which he discovered the Raman effect, is celebrated as National Science Day to commemorate his remarkable achievements in science. సో ఇతను కనుక్కున్న రామన్ ఎఫెక్ట్ అనేది February 28న కనుక్కున్నారు. సో దానికి గుర్తుగా మనం అందరం కూడా సైన్స్ డే అనేది ఆ రోజు జరుపుకుంటూ ఉంటాం. సో ఆ విధంగా మనకి సివి రామన్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. గ్లాసరీలో కనుక చూసుకుంటే లాస్ట్ ఇన్ థాట్ అంటే అతను మర్చిపోయి ఏదో ఆలోచించడం, గివింగ్ ఆల్ యువర్ అటెన్షన్ టు సంథింగ్ సో దాట్ యూ డూ నాట్ నోటీస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. అంటే మనం ఏదైనా ఒక దానిపైన ఆలోచించుకుంటూ ఉండిపోతే మన చుట్టూ ఏం జరుగుతున్నా కూడా మనం గమనించుకోలేమన్నమాట. ట్రాన్స్పరెంట్ అంటే మనకి పారదర్శకం.
సోఫిస్టికేటెడ్ చాలా అడ్వాన్స్డ్ అధునాతనమైన. ఎక్విప్మెంట్ అంటే మనం ఏదైనా ఒకటి చేయడానికి అవసరమైన సామగ్రి. మోడిఫికేషన్ అంటే చేంజ్. డిస్కవరీ అంటే కనుక్కోవడం. రెడ్ లెటర్ డే అంటే చాలా ఇంపార్టెంట్ డే. సర్జన్ అంటే ఎవరైతే సర్జరీస్ చేస్తారో అతను. అబ్రాడ్ అంటే అదర్ కంట్రీస్, ఫారెన్ కంట్రీస్. ఫ్లాగ్. డిక్లైన్ బికేమ్ లెస్, తగ్గిపోవడం. స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్ అంటే వైలెన్ కానీ సితార్ ఇలాంటివి అనమాట. హార్మోనియస్, వెరీ ప్లెజెంట్, చాలా హాయిగా వినడానికి చాలా హాయిగా ఉండేది. నైట్ ఏ మ్యాన్ ఆఫ్ హై సోషల్ ర్యాంక్, ఏ పర్సన్ విత్ ద టైటిల్. సో నైట్ అనేది ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ఇచ్చే ఒక బిరుదు అనమాట. కన్ఫైన్ అంటే టు రెస్ట్రిక్ట్. సో ఇవి మనకి ఇందులో ఉన్న గ్లాసరీ కనుక చూస్తే. అలాగే ఫైండ్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ అని ఇచ్చాడు. సివి రామన్ వాజ్ బోర్న్ ఇన్ కలకత్తా. సో సివి రామన్ బోర్న్ ఇన్ కలకత్తా కాదు, రాంగ్. ద కాంప్టన్ ఎఫెక్ట్ వాజ్ డిస్కవర్డ్ మేడ్ బై సివి రామన్. ఇది కూడా రాంగ్. కాంప్టన్ అనే ఎఫెక్ట్ సో కాంప్టన్ కనుక్కున్నారు. రామన్స్ మదర్ వాజ్ అ కాలేజ్ ఫిజిక్స్ టీచర్. ఇది కూడా రాంగ్. రామన్ యొక్క ఫాదర్ ఫిజిక్స్ టీచర్. రామన్ వాజ్ అన్ యావరేజ్ స్టూడెంట్ ఎట్ స్కూల్. లేదు, ఫస్ట్ నుంచి ఇతను కూడా చాలా బ్రైట్ స్టూడెంట్. సో ఇది కూడా రాంగ్. రామన్ స్టడీడ్ హౌ ద డ్రమ్ కుడ్ ప్రొడ్యూస్ మ్యూజిక్. సో రామన్ ఏం చేశాడు, వైలెన్ సితార్ ఎలా ప్లే అవుతుంది, ఎలా మ్యూజిక్ని ప్రొడ్యూస్ చేస్తున్నా అనుకున్నాడు. సో ఇది కూడా రాంగ్. రామన్ స్పెంట్ ఓన్లీ 200 రూపీస్ టు విన్ ద నోబెల్ ప్రైజ్. కరెక్టే. రామన్ వాజ్ ఓన్లీ 42 వెన్ హీ వన్ ద నోబెల్ ప్రైజ్. సో మనకి రామన్ ఎఫెక్ట్ అనేది ఎప్పుడు కనుక్కున్నారు అనేది డేట్ అనేది ఇవ్వలేదు, సో మెన్షన్ చేయలేదు. సో మనం ఈ వొకాబులరీ అంతా కూడా గ్రామర్ వీడియోలో అయితే డిస్కస్ చేసాం. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇందులో ఉన్న మనకి పోయం అలాగే అవి కూడా మనం చూసేద్దాం. ఈ పార్ట్లోనే మనకంతా కూడా ఒకే దగ్గర ఉన్నట్టు ఉంటుంది. సో పోయం కనుక చూసినట్టయితే ఈ గ్రామర్ అంతా కూడా మనం డిస్కస్ చేసాం. ఇట్స్ చేంజ్ అనేది దేనికి సంబంధించి చూద్దాం. దానికంటే ముందు దీన్ని ఎవరు రాశారు అంటే ఎమ్మా గోరి అనే ఆమె రాశారు ఈ పోయంని. మమ్, ఐ డోంట్ వాంట్ టు గో టు స్కూల్ టుడే కాజ్ ఐ ఫియర్ అవర్ వరల్డ్ ఈజ్ ఇన్ డికే. సో ఈమె ఏం చెప్తుంది అంటే వాళ్ళ మదర్కి నేను ఇవాళ స్కూల్కి వెళ్ళను అండ్ సో స్కూల్కి వెళ్ళను అంటే చాలా వంకలు చెప్తాం కదా. సో అలాగే ఈమె ఒక వంక చెప్తుంది. బట్ అందరు చెప్పే వంకలా కాకుంటే ఈమె చెప్పింది చాలా బాగుంటుంది. మమ్, ఐ డోంట్ వాంట్ టు గో టు స్కూల్ టుడే కాజ్ ఐ ఫియర్ అవర్ వరల్డ్ ఈజ్ ఇన్ డికే. సో నేను ఇవాళ స్కూల్కి వెళ్ళాలనుకోవట్లేదమ్మా, ఎందుకంటే సో నాకు చాలా భయం వేస్తుంది మన వరల్డ్ అనేది ఎలా నాశనం అయిపోతుందో, ఎలా డిస్ట్రాయ్ అయిపోతుందో అని తలుచుకుంటే అని అంటుంది. ఐ ఫీల్ మై టీచర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ది ప్లాట్ అంటే ఏదైనా ఒక కార్యంలో భాగస్వామ్యం అనమాట. సో మా టీచర్స్ కూడా ఇందులో కొంత మెంబర్స్గా ఉన్నట్టున్నారు అని అంటుంది. ఐఎమ్ ద ఓన్లీ వన్ హూ సీస్ త్రూ ద రాట్. సో నేనే చూస్తున్నాను మొత్తం అంతా ఇదంతా కూడా అని. సైంటిస్ట్స్ ఆర్ క్లోనింగ్ పిగ్స్ అండ్ షీప్ సేయింగ్ ఇట్స్ చేంజ్ ఏ క్వాంటమ్ లీప్. సో సైంటిస్టులు ఏం చేస్తున్నారంటే ఈ గొర్రెల్ని పందుల్ని వాటిని క్లోనింగ్ ద్వారా అయితే సృష్టిస్తున్నారు. సో అది న్యాచురల్గా జరగాల్సిన ప్రక్రియ, కానీ సృష్టించి కూడా అంటే పిల్లల్ని ఏ విధంగా కూడా సృష్టిస్తున్నారు. సేయింగ్ ఇట్స్ చేంజ్ ఏ క్వాంటమ్ లీప్. సో ఇదొక గొప్ప మార్పు, దీంతోనే మార్పు అనేది స్టార్ట్ అవ్వాలి అంటున్నారు. బయాలజిస్ట్ ఆర్ మేకింగ్ స్టెమ్ సెల్స్ గ్రో సేయింగ్ ఇట్స్ చేంజ్ ద వే టు గో. సో బయాలజిస్టులు ఏం చేస్తున్నారంటే స్టెమ్ సెల్స్ని పుట్టిస్తున్నారు. సో వాటి ద్వారానే చేంజ్ అనేది స్టార్ట్ అవ్వాలంటున్నారు. అలాగే జియాలజిస్టులు కనుక చూసుకుంటే ఆర్ ఫైండింగ్ క్రాక్స్ ఇన్ అవర్ ఎర్త్ సేయింగ్ ఇట్స్ చేంజ్ ప్రెడిక్టింగ్ ఇట్స్ బర్త్. సో జియాలజిస్టులు ఏం చేస్తున్నారంటే మన ఎర్త్కి ఉన్న క్రాక్స్ ద్వారా బర్త్ అనేది అంటే ఎర్త్ అనేది ఎప్పుడు పుట్టింది ఏంటి విషయాలన్నీ తెలుసుకుంటున్నారు. అలాగే ఆర్కియాలజిస్టులు కనుక చూసుకుంటే డిగ్గింగ్ అప్ ఫాజిల్స్ అండ్ బోన్స్ సేయింగ్ ఇట్స్ చేంజ్ టైమ్ ఫర్ క్లోన్స్. సో డిగ్గింగ్ అంటే తవ్వడం, భూమి లోపల ఉన్న వాటిని తవ్వి ఆ బోన్స్ అవి చూసి క్లోనింగ్, వాటి ద్వారా కొత్త వాటిని ఉత్పత్తి చేసేలా వాళ్ళు సమాచారాన్ని సేకరిస్తున్నారు. యాజ్ సైంటిస్ట్స్ ఆర్ కాజింగ్ మీ గ్రేట్ కన్సర్న్. సో సైంటిస్టులు అందరూ కూడా మా పైన చాలా జాలి చూపిస్తున్నారు. గివింగ్ అస్ కిడ్స్ టూ మచ్ టు లెర్న్. సో గివింగ్ అస్ టూ మచ్ టు లెర్న్. సో మాకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నారు ఈ సైంటిస్టులు అందరూ కలిపి. సో ఇదంతా చదవడం నాకు చాలా బర్డెన్గా ఉంది. వీళ్ళ గురించి అందరి గురించి చదవడం నాకు చాలా బర్డెన్గా ఉంది. అందుకే ఈరోజు నేను స్కూల్కి వెళ్ళను మమ్మీ అని వాళ్ళ మమ్మీతో చెప్తున్నది అనమాట. సో చూసారా అంత బాగా ఇచ్చారు. సో ఇది ఇట్స్ చేంజ్ అనే దానికి సంబంధించి ఇది మనకి పోయం, సెకండ్ లెసన్లో ఉన్న పోయం. అలాగే ఈ సెకండ్ లెసన్లో ఉన్న రీడింగ్ కార్డ్ కూడా మనం చూసేద్దాం. సో రీడింగ్ కార్డ్లో సుశ్రుత అన్ యాన్షియంట్ ప్లాస్టిక్ సర్జన్. సో సుశ్రుత అనేవారు మనకి చాలా మంచి సర్జన్ అనమాట. పూర్వమే ఎన్నో మంచి సర్జరీస్ ఇతను చేశారు. సో మెడికల్ ఫీల్డ్కి సంబంధించి ఇతన్ని మెయిన్గా చెప్తూ ఉంటారు. సో అతని గురించి ఇచ్చారు, చూద్దాం.
Susruta, an ancient plastic surgeon. It was midnight when Susruta was awakened by a frantic knocking at the door. సో అది మిడ్ నైట్ అనమాట, అంతే అర్ధరాత్రి. సో ఎవరో తలుపు కొట్టినట్టు అనిపించి సుశ్రుత లేచి చూస్తారనమాట. హూస్ అవుట్ దేర్, ఎవరక్కడ, బయట ఎవరున్నారు అని అడుగుతారు. ఆస్క్డ్ ద ఏజ్డ్ డాక్టర్, టేకింగ్ ఏ లైటెడ్ టార్చ్ ఫ్రమ్ ఇట్స్ సాకెట్ ఇన్ ది వాల్ అండ్ అప్రోచింగ్ టు ది డోర్. సో ఒక లైట్ అనేది తీసుకొని వెళ్తాడనమాట, డోర్ దగ్గరికి వెళ్తాడు, ఎవరా ఈ టైంలో డోర్ కొడుతున్నారని. ఐఎమ్ ఏ ట్రావెలర్, మై రివర్డ్ సుశ్రుత వాజ్ ద యాంగ్విష్డ్ రిప్లై. ఎ ట్రాజడీ హ్యాస్ బీ ఫాలెన్ మీ, ఐ నీడ్ అప్ యువర్ హెల్ప్. సో నేను ఒక ట్రావెలర్ని, నాకు మీ హెల్ప్ అనేది కావాలి అని అంటాడు. సుశ్రుత ఓపెన్ ద డోర్. వాట్ he saw was a man kneeling before him, tears flowing from his eyes and blood from his disfigured nose. సో సుశ్రుత ఆ డోర్ ఓపెన్ చేయగానే అతని కాళ్ళపైన, అంటే అతని మోకాళ్ళ పైన పడిపోయి ఏడ్చుకుంటూ ఆ బ్లడ్ అనేది, అతని యొక్క ముక్కు వెంబడి బ్లడ్ అనేది కారిపోతూ ఉంటుందన్నమాట. గెటప్ మై సన్ అండ్ కమిన్ సెడ్ సుశ్రుత. సో లెగు రా, లోపలికి రాని లోపలికి తీసుకువెళ్తాడు. ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్ బట్ బీ క్వైట్ నౌ. సో అంతా సర్దుకుంటుంది, నువ్వు ఫస్ట్ కామ్గా ఉండు అని చెప్తాడు. హీ లెడ్ ద స్ట్రేంజర్ టు ఎ నీట్ అండ్ క్లీన్ రూమ్ విత్ ద సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆన్ ఇట్స్ వాల్. సో అక్కడ గోడ పైన ఉన్న సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ తీసుకొని ఒక క్లీన్ రూమ్లోకి వెళ్తారనమాట. హీ వాష్డ్ హిస్ ఫేస్ విత్ వాటర్ అండ్ ద జ్యూస్ ఆఫ్ ఎ మెడికల్ ప్లాంట్. సో వాటర్ తోటి, ఒక మెడిసినల్ ప్లాంట్ యొక్క జ్యూస్ తోటి వాష్ చేస్తాడనమాట. He then offered him a mug of wine and began preparing for the operation. సో తర్వాత ఒక మగ్తో వైన్ అనేది ఇచ్చి అతను ఆపరేషన్ అనేది స్టార్ట్ చేస్తాడు. విత్ ఎ లార్జ్ లీఫ్ ఆఫ్ ఎ క్రీపర్ బ్రౌట్ ఫ్రమ్ ది గార్డెన్ హీ మెజర్ ద సైజ్ ఆఫ్ ద స్ట్రేంజర్స్ నోస్. సో ఒక తీగ లాంటిది తీసుకొని గార్డెన్లో ఇతని యొక్క నోస్ యొక్క పొడవు అనేది కొలుస్తాడు. టేకింగ్ ఏ నైఫ్ అండ్ ఫోర్సెప్స్ ఫ్రమ్ ద వాల్ హీ హెల్డ్ దెమ్ ఓవర్ ఏ ఫ్లేమ్ అండ్ కట్ ఏ స్ట్రిప్ ఆఫ్ ఫ్లెష్ ఫ్రమ్ ది స్ట్రేంజర్స్ చీక్. సో ఆ కొలిచాడు కదా, ముక్కుకి ఎంత అయితే అవసరమో అంత మాంసపు ముక్కని తన యొక్క చీక్ నుంచి కట్ చేస్తాడు. ద మ్యాన్ మోన్డ్ బట్ ద వైన్ హ్యాడ్ నంబ్డ్ హిస్ సెన్సెస్. సో ఫస్ట్ ఒక వైన్ ఇచ్చాడు కదా, ఆ వైన్ ఏం చేస్తుందంటే ఇతనికి ఆ పెయిన్ తెలియనివ్వకుండా చేస్తుంది. ఆఫ్టర్ బ్యాండేజింగ్ ద కట్ ఇన్ దిస్ చీక్, సుశ్రుత cautiously inserted 2 pieces into the stranger's nostrils and transplanted the flesh to the disfigured nose. సో ఇతను ఏం చేస్తున్నాడంటే ఆ ఏదైతే చీక్లో కట్ చేసిన మాంసపు ముద్దు ఉన్నదో దాన్ని నెమ్మదిగా అతని యొక్క ముక్కు పైన అమరుస్తూ ఉన్నాడనమాట. మౌల్డింగ్ ద ఫ్లెష్ ఇంటూ షేప్, హీ డస్టెడ్ ద నోస్ విత్ పౌడర్ లిక్వరైజ్ రెడ్ శాండిల్వుడ్ అండ్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ ఇండియన్ బార్బెరీ. సో ఇతను ఏం చేస్తున్నాడంటే నెమ్మదిగా అది పెట్టి అక్కడ మౌల్డ్ చేసి ఆ షేప్లోకి వచ్చేలా చేస్తున్నాడు. సో లిక్వరైజ్, రెడ్ శాండిల్వుడ్, ఇండియన్ బార్బెరీ ఇలాంటి పౌడర్స్ అన్నీ అద్దుతున్నాడు అనమాట. హీ దెన్ ఎన్వెలోప్డ్ ద నోస్ ఇన్ కాటన్, స్ప్రింకిల్ సమ్ రిఫైన్డ్ ఆయిల్ ఆఫ్ సీసేమ్ ఆన్ ఇట్ అండ్ ఫైనల్లీ పుట్ ఏ బ్యాండేజ్. సో ఏం చేశాడు అంటే ఒక కాటన్ అనేది తీసుకొని దానిపైన కొంత రిఫైన్డ్ ఆయిల్ అనేది చల్లి బ్యాండేజ్ అనేది కడతారు. బిఫోర్ ద ట్రావెలర్ లెఫ్ట్ హీ వాజ్ given instructions on what to do and what not to do and a list of medicines and herbs he was to take regularly. He was also asked to come back after a few weeks to be examined. సో ఇతను ఏం చెప్తున్నాడు అంటే వెళ్ళిపోయేటప్పుడు ఏం చెప్తాడు అంటే సుశ్రుత గారు, సో నువ్వు ఏం తినాలి, ఏం తినకూడదు, లేకపోతే ఎలాంటి మెడిసిన్స్ వాడాలి, ఎలాంటి హెర్బ్స్ వాడాలి, మూలికలు వాడాలి, అవన్నీ కూడా ఇతనికి చెప్తాడు. అలాగే కొన్ని వారాలు అయిన తర్వాత నువ్వు మళ్ళీ వస్తే ఎలా ఉన్నది ఏంటి అనేది నేను చూస్తానని సుశ్రుత గారు చెప్తారనమాట. In this manner, Susruta mended a nose some 26 centuries ago. సో ఆ విధంగా నోస్కి సంబంధించిన సర్జరీని 26 years ago ఇతను చేశారు. అండ్ వాట్ హీ డిడ్ ఈజ్ నాట్ గ్రేట్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఎ ప్లాస్టిక్ సర్జన్ వుడ్ డూ టుడే. సో ఇప్పుడు ప్లాస్టిక్ సర్జన్స్ ఎలా అయితే చేస్తున్నారో అప్పట్లోనే అతను అలా చేశారనమాట. ఇన్ఫ్యాక్ట్ సుశ్రుత ఈజ్ టుడే రికగ్నైజ్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో అందుకని సుశ్రుతుని ప్లాస్టిక్ సర్జరీకి ఫాదర్గా చెప్తూ ఉంటారు. హిస్ ట్రీటైజ్ సుశ్రుత సంహిత హ్యాస్ కన్సిడరబుల్ మెడికల్ నాలెడ్జ్ ఆఫ్ రిలవెన్స్ ఈవెన్ టుడే. సో ఇప్పటికీ కూడా సుశ్రుత సంహిత అనే ఒక గ్రంథంలో మెడికల్కి సంబంధించిన అంత నాలెడ్జ్ అనేది ఉంటుంది.
It indicates that India was far ahead of rest of the world in medical knowledge. సో ఇండియా అనేది చాలా అంటే చాలా ఏజ్ నుంచి కూడా ఆ యొక్క నాలెడ్జ్ అనేది కలిగి ఉన్నది అని చెప్తున్నారు. బోర్న్ ఇన్ ది 6th century BC, సుశ్రుత వాజ్ ఎ డిసెండెంట్ ఆఫ్ ద వేదిక్ సేజ్ విశ్వామిత్ర. He learned surgery and medicine at the feet of Divodasa Dhanvantari in his hermitage at Varanasi. Later he became an authority in not only surgery but also in other branches of medicine. సో ధన్వంతరి నుంచి ఈ మెడికల్కి సంబంధించిన అన్నీ నేర్చుకుంటూ ఉంటారు. హీ వాజ్ ద ఫస్ట్ ఫిజిషియన్ టు అడ్వకేట్ వాట్ ఈజ్ టుడే నోస్ ద సిజేరియన్ ఆపరేషన్. సో ఫస్ట్ సిజేరియన్ ఆపరేషన్ అనేది ఇప్పుడు మనం ఏదైతే మనకు తెలుసో సిజేరియన్ అనేది అది అప్పుడు అతనికి తెలుసు అనమాట. హీ వాజ్ ఆల్సో అన్ ఎక్స్పర్ట్ ఇన్ రిమూవింగ్ యూరినరీ స్టోన్స్, లొకేటింగ్ అండ్ ట్రీటింగ్ ఫ్రాక్చర్స్ అండ్ డూయింగ్ ఐ ఆపరేషన్స్ ఫర్ క్యాటరాక్ట్. సో అప్పట్లోని కిడ్నీలో స్టోన్స్ తీయడం కానీ, ఏవైనా బోన్స్ ఫ్రాక్చర్ అయితే వాటికి ట్రీట్మెంట్ చేయడం కానీ, ఐ ఆపరేషన్స్ చేయడం, ఇవన్నీ కూడా ఒకే బ్రాంచ్లో కాదంటే అన్ని బ్రాంచెస్ ఇతనికి బాగా తెలుసు అనమాట. His suggestions to give wine to patients about to be operated upon makes him also the father of anesthesia. సో ఇతను ఏం చెప్పేవాడంటే ఆపరేషన్స్ చేసే ముందు వైన్ అనేది ఇస్తూ ఉండేవాడు అనమాట. In his treatise Susruta listed 101 type of instruments. His samdamsa yantras are the first forms of the modern surgeons, spring forceps and dissection and dressing forceps. సో ఇతనికి మొత్తం 101 టైప్స్ ఆఫ్ ఈ ఏవైతే ఈ సర్జరీకి చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయో వాటిని 101 ఇన్స్ట్రుమెంట్స్ని ఇతను వాడుతూ ఉండేవాడు అనమాట. అలాగే ఇన్ఫ్యాక్ట్ హీ సిస్టమ్ ఆఫ్ నేమింగ్ సర్జికల్ టూల్స్ ఆఫ్టర్ ద యానిమల్స్ ఆర్ బర్డ్స్ దే రిజెంబుల్ ఇన్ షేప్. ఫర్ ఎగ్జాంపుల్ క్రోకోడైల్ ఫోర్సెప్స్, హాక్స్బిల్ ఫోర్సెప్స్ ఈజ్ అడాప్టెడ్ ఈవెన్ టుడే. సో ఈ వాటికి ఎలా అంటే కొన్ని యానిమల్స్ కొన్ని బర్డ్స్ షేప్స్లో ఉండడం వల్ల వాటికి ఆ పేర్లు కూడా పెడుతూ ఉన్నారనమాట. Susruta was also an excellent teacher. He told his people that one could become a good physician only if one knew both theory and practice. He advised his peoples to use as carcasses and models for practice before surgery. సో ఇతను ఎలా అంటే అతని దగ్గర నేర్చుకునే శిష్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ప్రాక్టీస్ థియరీ రెండు కూడా అతను చెప్తూ ఉండేవారు అనమాట ఎట్ ఏ టైం. సో దానివల్ల ఇంకా బాగా నేర్చుకుంటూ ఉండేవారు. సో ఆ విధంగా మనకి ఈ సుశ్రుత గురించి ఈ లెసన్లో మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి సెకండ్ లెసన్కి సంబంధించి మొత్తం ఉన్న లెసన్స్ అయితే. సో హోప్ మీకు ఈ వీడియోస్ నచ్చాయనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.